హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం. మనం శ్రీ అరవిందుల ది మదర్ అనే పుస్తకానికి తెలుగు పార్శ్వం చూస్తూ వస్తున్నాం. ఇందులో అమ్మ శక్తులు, దివ్య మాత గురించి, ఆవిడ విశ్వంలోనూ విశ్వాత్మకంగాను ఎలా పనిచేస్తూ ఉంటుందో అనేటువంటి విషయం తెలుసుకుంటూ వెళ్తున్నాం. అందులో 2 భాగాలు చెప్పుకున్నాం. 3వ భాగం ఇవాళ మరికొంచెం దివ్య మాత గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఇంతకుముందు తెలిసిన దాంట్లో ప్రతిదీ కూడా ఆమె అంతర్దృష్టిలో ఉన్నటువంటిదే, ఆమె సుందర హృదయంలో శక్తిలో పొదువుకొన్నదే, ఆమె ఆనందంలో సృష్టింపబడిందే అని చెప్పుకుంటున్నాం. అయినా కానీ ఆమె సృష్టికి అనేక స్తరాలు ఉన్నాయి, స్టేజెస్. దైవశక్తికి అనేక మెట్లు ఉన్నాయి. మనం కూడా అందులో ఒక భాగమై ఉన్నాం. ఈ అభివ్యక్తికి శిఖరాగ్రాన అనంత సత్తా, అనంతమైనటువంటి ఒక శక్తి, చేతనా శక్తి, ఆనందలోకాలు ఉన్నాయి. వాటికి పైన దివ్యమాత అనాచ్ఛాదిత శాశ్వత శక్తిగా నిలిచి ఉంది, ఏమీ ఆచ్ఛాదన లేకుండా. అక్కడ అన్ని జీవులు అనిర్వచనీయమైనటువంటి సంపూర్ణత పొంది ఎటువంటి మార్పు లేకుండా ఏకత యందు జీవిస్తూ సంచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆమె వాటిని తన హస్తములందు సురక్షితంగా శాశ్వతంగా ఉంచుకొని తిరుగుతూ ఉన్నది. మనకు సమీపంగా పరిపూర్ణ అతిమానస సృష్టిలోకాలు ఉన్నాయి. వాటిలో ఆమె అతిమానస మహాశక్తి, దివ్య సర్వజ్ఞురాలు, పరమ ఇచ్ఛ, సర్వశక్తివంతమైన దివ్య జ్ఞానం, దివ్య శక్తి, ఇవన్నీ కలిగి ఉంది ఆవిడ. పైగా వైఫల్యమే లేనటువంటి కర్మలయందు ఆమె కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి చలనంలోనూ అప్రయత్నంగా సంప్రాప్తమయ్యేటువంటి పరిపూర్ణత అయి ఆమె విరాజిల్లుతూ ఉంటుంది. ప్రయత్నం లేకుండానే ఆవిడ చాలా అసలు అక్కడ ఉండేటువంటి పరిపూర్ణత ఆమె. అక్కడ అన్ని ఉద్యమాలు పరమ సత్య పద ఘట్టనలే. అన్ని జీవులు దివ్య ప్రకాశపు అంతరాత్మలు, శక్తులు, దేహాలు. అక్కడ సర్వానుభవాలు ప్రగాఢ కేవల దివ్య ఆనంద సాగరాలు, వరదలు, తరంగాలు అయి ఉంటాయి. ఇక్కడ మనం నివసిస్తున్న ఈ లోకాలు ఎటువంటివండి అంటే అజ్ఞాన లోకాలు. ఎందుకంటే మనస్సు, ప్రాణము, దేహలోకాలు అంటే ఇంతవరకే మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఇవి చేతనలో వాటి మూలం నుంచి వేరై ఉన్నాయి. ఆ మూలానికి ఈ భూమి ఒక విశిష్టత కలిగినటువంటి కేంద్రం. అంటే దాని పరిణామం ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. ఈ భూమి మారాలి అని కదండి, మానవులు దివ్య మానవులుగా అయితే ఈ భూమి స్వర్గం అయిపోతుంది. అయితే ఇది కూడా దాని అజ్ఞానం, సంఘర్షణ, అపరిపూర్ణతలన్నింటితో సహా వైశ్వ దివ్య మాతతో పరిపోషింపబడుతోంది. ఈ అజ్ఞాన దీపిక కూడా, ఈ అజ్ఞాన లోకం కూడా. ఇది కూడా దాని రహస్య లక్ష్యం వైపు ఆ మహాశక్తిచే ఆంతరం నుండి నెట్టబడుతున్నది, మార్గంపై నడపబడుతోంది. ఇది కూడా ఆమె తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి ఆమె
కొందరిని నిర్దేశించింది అనేది కూడా మనం ముందు ముందు తెలుసుకుంటాం. మనది త్రివిధ అంటే మనస్సు, ప్రాణదేహాలు అనేటువంటి అజ్ఞాన లోకం. ఈ లోకం మహాశక్తిగా దివ్యమాత ఈ అజ్ఞాన లోకానికి పైన ఉన్నటువంటి సత్యలోకాలకు మధ్య ఉన్న ప్రాంతంలో స్థలంలో నిలిచి ఉంటుంది. ఊర్ధ్వలోక చేతనాస్తరాలు, మన అజ్ఞానలోక చేతనాస్తరాలు ఒక వరుసలో నిచ్చెన మెట్లలాగా అమరి ఉంటాయి. ఆ నిచ్చెన కింద మెట్టు పదార్థపు జ్ఞానరహిత స్థితిలోకి దిగిపోతుంది. తిరిగి జీవనం, అంతరాత్మ, మనస్సుల వికసనం ద్వారా ఆత్మ అనంతత్వంలోకి ఎగబాకుతుంది. అనంతత్వం అంటే పరమాత్మలోకి. అయితే ఆమె దేనిని దర్శించి సంవేదించి తన నుంచి వెలువరిస్తుందో అది ఈ జగత్తులో ఈ భూమిపై జరిగేటువంటి పరిణామంలో పరిణమించవలసిన దానిని అంతా నిర్దేశిస్తూ ఉంటుంది. అదే ఇంతకుముందు చెప్పుకున్నాం. అదే ఒక నిర్దేశం ఆవిడ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ మహాదేవతలకు పైన తన సర్వశక్తులను, వ్యక్తిత్వాలను అన్నింటినీ కూడా ఆమె తన భవిష్యత్ కార్యాచరణ కోసం తన ముందు ఉంచుకొని వాటి ప్రతిరూపాలను నిమ్నలోకాలలో జోక్యం చేసుకోవడానికి, వాటిని పరిపాలించడానికి, వాటితో పోరాడడానికి, విజయం సాధించటానికి, వాటికి దారి చూపిస్తూ వాటి పరిణామ గతిని నిర్దేశిస్తూ వాటి శక్తుల యొక్క సమష్టి మరియు వ్యష్టి వ్యక్తిగతమైనటువంటి మార్గాలను నియంత్రించి పంపిస్తూ ఉంటుంది. ఈ పంపినవే అంటే ఈ ప్రతిరూపాలు అనేక దివ్య రూపాలు, వ్యక్తిత్వాలు అయి ఉంటాయి. వీటినే మనుష్యులు బహువిధ పేర్లతో, చాలా పేర్లతో యుగాల నుండి ఆరాధిస్తూ వస్తున్నారు. అంతేకాక ఈ దివ్య శక్తులు మరియు వాటి ప్రతిరూపాల ద్వారా విభూతుల మనస్సులను, దేహాలను ఆ మహాశక్తి సిద్ధం చేస్తుంది. విభూతుల్ని కూడా ఈశ్వరుని విభూతులకు సైతం మనస్సులను, దేహాలను, రూపాలను కల్పిస్తూ ఉంటుంది ఈ అమ్మ శక్తి. భౌతిక చేతనలో అభివ్యక్తం కాగలందులకు మానవ చేతన మారువేషంలో ఆమె శక్తి, లక్షణం, సన్నిధి, పృథ్వీ ఖేళనాలు అంటే ఆట, ఈ దృశ్యాలన్నీ కూడా ఒక నాటకంలో లాగా విశ్వదేవతలను తన సహాయకులుగా చేసుకొని తానే ప్రచ్ఛన్న అంటే కనిపించినటువంటి ఒక నటునిగా ఆమె చేత నటించబడినవే. దివ్యమాత పైనుంచి సర్వాన్ని పాలించటమే కాకుండా నిమ్నంగా ఉన్నటువంటి ఈ 3 త్రివిధ విశ్వంలోకి దిగి వస్తుంది. ఇక్కడున్న సమస్తము అజ్ఞాన కదలికలతో సహా ఆచ్ఛాదితమైన శక్తిలో గల ఆమెయే. పైన మనం చెప్పుకున్నాం ఆమె అక్కడ ఆచ్ఛాదన లేనటువంటి ఒక శక్తిగా ఆమె పైన ఉంటుంది అని. ఈ శక్తులు మాత్రం కనపడనటువంటి ఒక ఆచ్ఛాదితమైనటువంటి శక్తిలో కలిగినటువంటి ఆమెయే అని. అంటే ఈ నిమ్నలోకాల్లో ఉండేటువంటిది కూడా ఆమె అనేటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. అమ్మ శక్తి గహనము, కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని ఆచరణలోకి తెచ్చుకుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. జయతు జయతు సంస్కృతం, జయతు జయతు భారతం.